హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే నవంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల సమయానికైతే అప్డేట్ ప్రకారంగా చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు ఆందోళనలు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనలు. ఎందుకంటే జీతాలు ఎప్పుడు జమ అవుతాయో తెలియని అనిశ్చితి. ప్రతి నెల 1 తారీఖు రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఒకే ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈరోజు జీతం వస్తుందా అని. కానీ ఇటీవల కొన్ని నెలలుగా ఆ ఆశ నిరాశగానే మారిపోతోంది మళ్ళీ. కూటమి ప్రభుత్వం మొదట్లో ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ చేసినప్పటికీ రాను రాను కొద్దిగా డిలే అవుతోంది. సాధారణంగా జీతాలు, పెన్షన్లు మధ్యాహ్నంలోపు జమ అయ్యే పని అయితే ఇప్పుడే మనకు ముందు రోజు రాత్రే అంటే నిన్నటి రోజు రాత్రి లేదా అర్ధరాత్రి అయినా కూడా బిల్లులలో కదలిక అయితే వచ్చి ఉండాలి. అంటే బిల్లులు ఈక్యూబర్ స్టేజ్‌కి చేరుకొని ఉండాలి. కానీ బిల్లులలో ఎటువంటి కదలిక లేదు. స్టిల్ ఇప్పుడు మధ్యాహ్నం వరకు చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా బిల్లులన్నీ కూడా ఆల్‌మోస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉండిపోయాయన్నమాట. సో, ఉద్యోగుల జీతాల బిల్లులు, ఉపాధ్యాయుల పెన్షనర్ల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో లేవని, అందుకే చెల్లింపులు నిలిచిపోయాయని స్పష్టంగా అర్థమవుతోంది. అక్టోబర్ నెల జీతాల పరిస్థితి మరింత క్లిష్టం. అక్టోబర్ నెలలో జీతాలు, పెన్షన్లు చెల్లింపులు ఇప్పటికీ ఆమోద దశ దాటడం లేదు. అంటే ఆమోదించబడ్డాయి కానీ తర్వాత తదుపరి పేమెంట్ ప్రాసెసింగ్‌లోకైతే వెళ్ళడం లేదు. సాధారణంగా ఒకటో తారీఖు ఉదయం నాటికే ట్రెజరీ పోర్టల్‌లో ఆర్‌బీఐ ఈక్యూబర్ ప్రాసెస్డ్ అని చూపించాల్సిన చోట ఈసారి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఇంకా కనిపించడం గమనార్హం. అంటే ఇది ఈరోజు మధ్యాహ్నంలోపు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు లేనట్టుగానే తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత కదలిక వస్తాదనే ఆశ. మధ్యాహ్నం తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వస్తే అంటే ట్రెజరీ నుంచి ఆర్‌బీఐ ఈక్యూబర్‌కు ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆమోదం కలిగితే అంటే రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల యొక్క జీతాలు, పెన్షన్స్ యొక్క పెన్షన్‌ల నిధులను ఆర్‌బీఐకి ఆర్‌బీఐకి నిధులు సమకూర్చినట్లయితే ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కొంతమందికి జీతాలు, పెన్షన్లు జమ కావచ్చు. కానీ ఇది పూర్తి వ్యవస్థ కలిగితేనే సాధ్యపడుతుంది. ఇప్పటివరకు సమాచారాన్ని బట్టి చూస్తే ఆ కదలిక అటువంటిదేమీ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. న్యాయస్థానం బిల్లులు ఆర్‌బీఐ కుబేర్‌లో న్యాయశాఖ అండి. అయితే మరొక విషయం ఏంటంటే న్యాయశాఖకు చెందిన జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐ ఈక్యూబర్ సిస్టమ్‌లోకి వెళ్ళాయని తెలిసింది. అయితే వాటి స్థితి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్యూబర్‌గానే ఉంది. దీని అర్థం బిల్లులన్నీ ఆర్‌బీఐ చెల్లింపు దశలో ఉన్నాయని, బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన వెంటనే ఆ విభాగ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని అంచనా. కానీ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ ఆర్‌బీఐ ఈక్యూబర్‌లో ఉన్న బిల్లులు గత 2 రోజులుగా అక్కడే నిలిచిపోయాయి. అంటే ఫైనల్ బ్యాచ్ ప్రాసెసింగ్ జరగకపోవడం వల్ల అంటే బ్యాచ్ నంబర్‌లు అలాట్ అవ్వకపోవడం వల్ల 2 రోజుల నుంచి కూడా గత 2 రోజుల నుంచి జీతాలు జమ కాలేదు వారికి కూడా. జీతాలు ఆలస్యం కావడానికి గల ప్రధాన కారణాలేంటి అని ఒకవైపు చూసుకున్నట్లయితే, ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది నిధుల కొరత. రాష్ట్ర ఖజానాలో తాత్కాలిక నిధుల కొరత వల్ల ట్రెజరీ నుంచి ఆర్‌బీఐకి ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆలస్యంగా అవుతోంది. రెండవది సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో సాంకేతిక రద్దు అయి ఉండవచ్చు. లేదా నెల చివరి రోజుల్లో బిల్లు ప్రాసెసింగ్ ఎక్కువ కావడంతో సర్వర్‌లో లోడ్ పెరగడం వల్ల కూడా కొద్దిగా డిలే అయ్యి ఉండవచ్చు. ఇకపోతే మూడోది పెండింగ్ బకాయిల భారంతో చెల్లింపుల క్రమం మారడం. కొంతమంది విభాగాలకు ప్రాధాన్యత చెల్లింపులు జరపడం వల్ల రీసెంట్‌గా మనకు కొన్ని పెండింగ్ బిల్స్ అయితే జమయ్యాయి. వాటి వల్ల కూడా నిధుల కొరత ఏర్పడి ఉండవచ్చు. నాలుగోది పరిపాలనా పరమైన సమీక్షలు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖాతాల సమన్వయం, పనులు జరుగుతూ ఉండటం, అలాగే నిధులు మళ్లించడం వల్ల నిధుల కొరత ఏర్పడుండవచ్చు. ఆర్‌బీఐ ఈక్యుబేర్ అంటే ఏమిటి? ఆర్‌బీఐ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే ఒక ఆధునిక ఆహ్, ఈక్యుబేర్ అనేది ఆధునిక చెల్లింపుల వ్యవస్థ అండి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాల ద్వారా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లులను చెల్లిస్తాయి. సాధారణంగా ట్రెజరీ సిస్టమ్‌లో బిల్లు ఈక్యుబేర్‌లోకి వెళ్ళిన తర్వాత 2 దశల్లో చెల్లింపులైతే జరుగుతాయి. మొదటిది బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్, రెండోది ఫైనల్ డిస్బర్స్‌మెంట్
ఆహ్, డిస్బర్స్‌మెంట్ టు బ్యాంక్ అకౌంట్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల చెల్లింపులు ఎక్కువగా ఈ విధానంలోనే చెల్లింపులైతే జరుగుతున్నాయి. సో, బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవ్వాలి. తర్వాత ఫైనల్ డిస్బర్స్‌మెంట్ త్రూ బ్యాంక్ అకౌంట్స్ అనైతే ఆ 2 ప్రాసెస్‌లు జరగాలి. ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణ. ఈ నెలలో కూడా పరిస్థితి అలాగే కొనసాగడంతో వేతన జీవులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జీతం ఎప్పుడొస్తుందో తెలియక ఈఎంఐలు, హౌసింగ్ లోన్‌లు, బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు చెప్తున్నారు. పెన్షనర్లు కూడా వైద్య ఖర్చులు, కుటుంబాల అవసరాలు తీర్చుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంతమందికి ఈఎంఐ బౌన్స్ అయింది. ఈఎంఐ టైం దాటిపోతుంది అనే కూడా టెన్షన్ అయితే ఉంటుంది. సో, మొత్తానికి చూస్తే ఈ నెల జీతాలు మరియు పెన్షన్‌లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉండటం ఇప్పటి వరకండి. సో, ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉండటం. రాత్రి లేదా రేపటి లోపల జమ అయ్యే అవకాశం మాత్రమే ఉంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ట్రెజరీ నుండి ఆర్‌బీఐకి నిధులు విడుదల చేస్తేనే చెల్లింపులు పూర్తవుతాయి అనైతే అర్థమవుతోంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తూ ఉన్న ఈ పరిస్థితి ఇక తరచూ రాకూడదని అందరూ కోరుకుంటున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారము. బిల్లులలో ఎటువంటి కదలిక వచ్చినా సరే వెంటనే తాజా అప్డేట్ మన ఛానల్ ద్వారా అందిస్తాను. అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.